అందరికీ నమస్తే. నేను విద్యాసాగర్, ప్రెసిడెంట్, రోటరీ కాకినాడ సెంట్రల్. రోటరీ చేస్తున్న ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ అయిన వైడి రామారావు గారు. ఆయన మాటలో తెలుసుకుందాం ఓటు విలువ ఏంటి, అందరూ ఓటు ఎందుకు వేయాలి. నమస్తే అండి. నమస్కారం. మనకి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రజలకు ఉన్నటువంటి ఒక ఆయుధం. మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని అంటే, లేదా మనకు నచ్చినటువంటి మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలి అని అంటే తప్పనిసరిగా మన ఓటుని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కాలంగా మనకి ఎన్నికలు జరుగుతున్నప్పటికీ 50%, 60%, మ్యాక్సిమం 65-70% నుంచి పోలింగ్ జరగటం లేదు. దీనికి ప్రధాన కారణం, మనం ఓటు వేయకపోయినా పర్వాలేదు, అది జరిగిపోతుంది కదా, ఏదో ఒక రకంగా అది ఎన్నికలు అయిపోతాయి కదా అని, లేదా కొన్ని సంపన్న వర్గాలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తులు కానివ్వండి, సెలవు దినమనో లేకపోతే ఇంకా వేరే కారణాలతో వీటితో చాలామంది ఓటింగ్కు సరిగా రాకపోవడం వలన ఈ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గి సరైనటువంటి నిర్ణయము, ప్రజాభిప్రాయము ప్రతిబింబించినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వారికి, మహాత్మా గాంధీ గారు ఒకసారి చెప్పారు ఏమనంటే, మన నిత్య జీవితానికి సంబంధించిన ఏ విషయపు తీగలాగినా రాజకీయం అనే డొంక కదులుతుంది అని. రాజకీయం అంటే ఉద్దేశం ఏమిటంటే, మనం ఎన్నుకునేటటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మంచిగా ఉండి మన సమస్యలను తీరుస్తూ మన సమాజానికి, దేశానికి అభివృద్ధి పట్ల ఆ యొక్క దృష్టి పెట్టి, ఈ సమాజ సంక్షేమం పట్ల దృష్టి పెట్టి, ఉన్నతమైనటువంటి అంటే అభివృద్ధి చెందుతున్న దేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని అంటే మనందరం కలిసి మరి ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు సంబంధించినటువంటి విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, మౌలిక వస్తువులు కానివ్వండి, ఉపాధి కల్పన కానివ్వండి, ఏ విషయం జరగాలన్నా మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా జరగాలి. కాబట్టి దానిని మనం గమనించి ఏమాత్రము దీని మీద అలసత్వం వహించకుండా తప్పనిసరిగా ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. మనం కనుక ఓటు వేయకపోతే మనము ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగానూ అడిగేటటువంటి నైతిక బలాన్ని, స్థైర్యాన్ని మనం కోల్పోతాం. కాబట్టి మనము అది ఎండుందనో, వానుందనో, లేకపోతే వేరే వాతావరణం బాగలేదనో, సెలవు రోజనో మనం కనుక ఓటు వేయకపోతే మనకున్నటువంటి హక్కుని కోల్పోతాము. మనము మన అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతిబింబించలేకపోతాం. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి 13వ తేదీ జరగబోయేటటువంటి ఎన్నికల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి తమకు నచ్చినటువంటి వారికి ఓటు వేయడం ద్వారా మన అభిప్రాయాన్ని తెలియజేద్దాం. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ సాగర్ గారిని, వారి మిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అది సార్ మాటల్లో విన్నారు కదా, అందరూ ఓటేద్దాం, ఓట్ ఫర్ ది కంట్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను విద్యాసాగర్, రోటరీ కాకినాడ సెంట్రల్. థ్యాంక్ యూ.